సంక్షోభం నుంచి భారత్ కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. చైనా నుంచి బయటకు రావడానికి సిద్ధమైన విదేశీ కంపెనీలకు మన దేశం ఆహ్వానం అందిస్తోంది. అంతేకాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు 1000 విదేశీ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. వీటిలో 300 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ను చైనా నుంచి ఇండియాకు మార్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టేందుకు అనుమతుల కోసం వివిధ స్థాయిల్లో దరఖాస్తులు కూడా పెట్టుకున్నాయి. మన దేశం వైపు చూస్తున్న వాటిలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజ్లు, టెక్స్టైల్ వంటి కంపెనీలున్నాయి. విదేశాల్లోని ఇండియా ఆఫీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ల దగ్గర అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కరోనా బాధ పూర్తిగా తొలగిపోయాక చాలా కంపెనీలు ఏర్పాటవుతాయంటున్నారు అధికారులు. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగడం ఖాయమని చెప్తున్నారు. ప్రస్తుతం జపాన్, అమెరికా, దక్షిణ కొరియా కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్నాయని, వీటిలో చాలా వరకు ఇండియా బాట పట్టే అవకాశాలున్నాయంటున్నారు. అయితే విదేశీ కంపెనీలు మన దేశం వైపు చూడడానికి ఎన్నో కారణాలున్నాయి. మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ను పెంచడం, విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి గతేడాది సెప్టెంబర్లో కార్పొరేట్ ట్యాక్స్ ను 10% తగ్గించింది. కొత్త కంపెనీలు కేవలం 17% ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇంత తక్కువ పన్ను ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. జీఎస్టీని కూడా తగ్గించడంతో మరిన్ని విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించగలమని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. చైనా మాదిరే ప్రొడక్షన్ కాస్ట్ ను బాగా తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ పాండురంగారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, ఇలాంటి ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ లో ఒక మంచి ఆశారేఖగా మనం దీన్ని చూడొచ్చా? ఈ సంక్షోభం పారిశ్రామికంగా భారత్ ఎదుగుదలకి దోహదపడుతుందంటారా? సౌజన్య, ఇది మనకి ఒక మంచి అవకాశంగా కూడా దీన్ని చెప్పొచ్చు. కారణం ఏంటంటే మనకున్న రిసోర్సెస్ మేజర్ ఇస్ ద మ్యాన్ పవర్ రిసోర్సెస్ అన్నది మనకి చాలా ఎక్కువగా ఉంది. అందులో ఎక్కువగా మంచి చదువున్న యువత ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కువగా ఉన్నది ఇండియాలోనే. సో ఇది ఒక పాజిటివ్. రెండవది, మనకి ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్లో మనం చాలా ఎక్కువ మంది ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి అన్ని దేశాలకు వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు, ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఐటీ కంపెనీలు మనకున్నాయి. ఇది ఎందుకంటే ఏ దానికన్నా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సో అది ఒక పాజిటివ్ అంశం. రెండవది, మనకి డెమోగ్రాఫికల్గా ఇండియా మంచి కండిషన్. ఒకటి, వాతావరణం అన్నది అతి ఎక్కువగా కానీ అతి తక్కువ కానీ ఉండే ఒక న్యాచురల్, అంటే కొంచెం నార్త్లో కొద్దిగా ఇది ఉన్నా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే మనం భూమధ్య రేఖ మధ్యలో ఉన్న కారణంగా మన దగ్గర టెంపరేచర్స్ అనేది అన్ఈవెన్గా ఉండవు, ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండవు. సో ఇది ఒక మంచి కండిషన్. దాని కారణంగానే చాలా ఐటీ కంపెనీలు ఇండియాని కేంద్రంగా చేసుకుని ఇప్పటి వరకు చేస్తున్నాయి. సో అది మ్యానుఫ్యాక్చరింగ్, ఒకప్పుడు మంచి మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా ఇండియా చాలా ఎక్కువగా ఉన్నది. కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల, లేకుంటే మిగతా కారణం వల్ల చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం తగ్గుతూ వస్తుంది. మిగతా దేశాల మీద ఆధారపడుతూ వస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇక్కడ నుంచి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు రవాణా పరంగా ఇక్కడ నుంచి మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ముఖ్యంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డిమాండ్ ఉన్న పాపులేషన్ అత్యధికంగా ఉన్నది మన భారతదేశం ఒకటి. మన భారతదేశం పాటు పక్కనున్న ఏషియా కంట్రీస్ అన్నీ కూడా పాపులేషన్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఉండే వస్తువులు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగానే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, ఇట్లాంటి అన్నిటికి కూడా చైనా కేంద్రంగా ఇంతవరకు చాలా కంపెనీలు ఎంచుకున్నాయి. సో అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేజర్గా, అంటే ఒక దేశం మీద ఆధారపడమన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది కరోనా కారణంగా తేలింది. ఒక్కసారిగా చైనాలో మొదట కరోనా రాగానే చైనా మొత్తం అంతా ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చైనా ప్రోడక్ట్స్ మీద ఆధారపడిన అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కంపెనీలు కూడా ఇప్పటి వరకు కూడా ఆలోచన చేస్తున్నాయి, కేవలం ఒక దేశం మీద ఆధారపడకుండా డెమోగ్రఫికల్గా డిఫరెంట్ రీజన్స్లో కానీ ఒకవేళ చేయగలిగితే అది ఇబ్బందికరమైన పరిస్థితి రాదు అన్నది చాలా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా, ఎందుకంటే ఎక్కువ కన్జంప్షన్ ఉండే ఏషియన్ కంట్రీస్లో మేజర్గా
ఇండియా అన్నది చాలా అనుకూలమైన దేశం అని ఇప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి. ఆల్రెడీ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు సిద్ధమైనారు. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టుగా 1000 కంపెనీలు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాయి. అందులో 300 చైనాలో ఇప్పటికే కార్యకలాపాన్ని ఇస్తున్న కంపెనీలు. మేము చైనా నుంచి వేరే దేశానికి మారేందుకు పరిస్థితులను వెతుకుతున్నాం, అందులో ఇండియా హబ్గా ఉందనేది. జపాన్ ముందుకు వచ్చేసి ఇప్పటి వరకు చైనా వీటిలలో ఇట్లాంటి ప్రోడక్ట్స్లో చైనాకు జపాన్కి ఎప్పటికీ పోటీ ఉంటుంది. జపాన్ ఆల్రెడీ $2 బిలియన్ అనౌన్స్ చేసింది. ఇట్లాంటి వేరే చోటికి ఒకవేళ సిద్ధంగా ఉండుంటే మేము సహాయం చేయడానికి $2 బిలియన్ మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నది జపాన్ ఆల్రెడీ ప్రకటించింది. అది మనకి చాలా అనుకూల అంశం. మొదటి నుంచి సైద్ధాంతిక కానీ రిలేషన్స్ల విషయంలో కానీ జపాన్తో మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. జపాన్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్లు, ఆటోమొబైల్ కావచ్చు, మెడికల్ డివైజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జపాన్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ కూడా మనం వినియోగిస్తున్నాం. దాన్ని ఒకవేళ ఇండియాలోనే తయారు చేయగలిగితే ఇండియాకి ఒక మార్కెట్ పరంగా ఆ కంపెనీలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది ఇక్కడ తయారు చేసే వల్ల ఎక్స్పోర్ట్ వేరే నియర్ బై కంట్రీస్కి ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఆల్రెడీ ఒప్పుకొని ఉంది ఇండియా. ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి అగ్రిమెంట్ అంటే ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. గత 5-6 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇండియన్ ఓపెన్ అప్ అయిందో ఈ మధ్యకాలంలో FDI రూల్స్ కూడా చాలా మార్చింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలు కొన్ని రంగాల్లో 100% అనుమతిస్తున్నారు, కొన్ని రంగాల్లో 75% అనుమతిస్తున్నారు. ఒక డిఫెన్స్ తప్ప మిగతా అన్ని వాటిల్లో కూడా చాలా రిలాక్సేషన్ అనేది ఇచ్చింది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కంపెనీలు గతంలో ఇండియా కంపెనీతో టైఅప్ చేసుకొని ఇండియా కంపెనీ పేరు మీదనే పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. డైరెక్ట్గా కంపెనీలు ఇండియాలోకి వచ్చి కంపెనీ వాళ్ళు పెట్టొచ్చు, కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక ఆపర్చునిటీ, మేజర్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. రెండోది ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉండేది అన్నది ఒకటి ఉండింది. దాని కారణంగానే ప్రపంచ దేశాలకు ఎగుమతిస్తే మార్కెట్లో పోటీ పడలేను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్కడ లభిస్తున్న వస్తువులు మన దేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులు కంపారిజన్ చేసుకుంటే ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కాలంగా ఈ కాస్ట్ అన్నది మనం గతంలో చాలా పన్నులు ఎక్కువగా ఉండేవి, ఆ పన్నుల సరళీకరణ అన్నది జరిగింది. కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ సెస్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా క్రమంగా చాలా తగ్గించింది. ఇప్పుడు మనం కంపాటబుల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు మేజర్గా అవసరమైన వస్తువులు ఒకవేళ ఇండియాలో అదే స్థాయిలో తయారు చేయగలిగితే, దాన్ని ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్గా మెల్లగా మనం అప్డేట్ అవుతున్నాం. ఇప్పటికే విదేశాల్లో చాలా కంపెనీలో కూడా ఇండియన్సే పనిచేస్తున్నారు. ఆ కంపెనీలకు సంబంధించి బ్యాక్ అండ్ వర్క్ కానీ, కంపెనీలకు కావాల్సిన టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ చాలామంది ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఒకవేళ ఇదే జరిగితే ఇండియన్ ఎక్స్పర్ట్స్ అంతా ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది తిరిగి సొంత దేశం. కాబట్టి టెక్నికల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రోడక్ట్ కూడా తీసిపోని విధంగా ముఖ్యంగా చైనా నుంచి తయారయ్యే వస్తువులకు ధీటుగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీస్. సౌజన్య, పాండు, మనం లాక్డౌన్ తర్వాత ఆఫ్టర్ కరోనా అని మాట్లాడుకున్నప్పుడల్లా ఫస్ట్ వరీయింగ్ ఫ్యాక్టర్ జాబ్ కట్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇలాంటి ఒక థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఎందుకంటే 1000 కంపెనీలను మనం చూస్తున్నాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కనుక ఎదగలిగితే ఈ జాబ్ కట్స్ లేకపోతే ఈ థ్రెట్ అనేది పూర్తిగా తొలగే అవకాశం ఉంటుంది కదా? సౌజన్య, ఇక్కడ 2 రంగాలుగా చూడాలి. జాబ్ కట్స్ అన్నది కేవలం అంటే ఒక కొన్ని సెక్టార్లో కొన్ని వాటికి ఇప్పటి వరకు మనం పరిమితమై ఉంది. ఇండియాకి సంబంధించి ఇప్పటి వరకు మనం సర్వీస్ సెక్టార్ మీద అత్యధికంగా ఆధారపడి ఉన్నాం. ఎప్పుడైతే సర్వీసెస్ ఇంటరప్ట్ అవుతాయో, ఆ సర్వీస్ ఇంటరప్ట్ అయినప్పుడు దాని మీద ఆధారపడిన ఉద్యోగాలు మారిపోతాయి. ఇది టెంపరీ ఫినామినా. ఇమీడియట్గా మళ్ళీ ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత వినియోగం అన్నది పెరిగినప్పుడు సర్వీస్ సెక్టర్ దానికి అనుగుణంగా పెరిగే అవకాశం ఉంటుంది. దానికి 2 రెట్లు ఉపాధి అవకాశాలు పెరిగే ఉంటుంది. సో ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్ అనేది దీని మీద డిపెండ్ కాని ఆపర్చునిటీస్ కాకుండా కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే, అంటే కేవలం ఒక వస్తువులు వినియోగించే చాలా రకాల వాటిని తయారు చేసే సౌలభ్యం మనకు ఒకవేళ చేసుకోగలిగితే ఆ రంగాల్లో ఉపాధి అన్నది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జాబ్ కట్స్కి అని కాకుండా యువతకి టెక్నికల్గా ఇంజనీరింగ్ వాటిలో స్కిల్ డెవలప్మెంట్ ఒకవేళ చేయగలిగితే అత్యధికంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అనేది మన దేశంలో ఉన్నారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఒక పాజిటివ్ అంశం. ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకి వాళ్ళ కంపెనీలకు అనుగుణంగా, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ అనుగుణంగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఆ మేజర్గా యూత్ అన్నది మన దాంట్లో ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అనేది వీళ్ళు చాలా ఈజీ ఉంటుంది. తర్వాత ఉద్యోగపరంగా
ఇప్పుడు అమెరికాలో కావచ్చు, చైనాలో కావచ్చు, లేకుంటే సౌత్ కొరియా, జపాన్ ఇట్లాంటి దేశంలో వాళ్ళు ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి చేస్తున్న ఖర్చులు అత్యధికంగా ఉద్యోగుల జీతాలు ఉంటాయి. ఆ ఉద్యోగుల జీతాలు మ్యాన్ పవర్ కాస్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. అది ఇండియాలో చాలా తక్కువగా లభించే అవకాశం ఉంటుంది. ఇది వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత ఇది మేజర్ కాస్ట్ ఉత్పత్తి విలువలో ఉంటుంది. ఆ విలువ తగ్గడం వల్ల ప్రాజెక్ట్ కూడా కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది అన్నది కంపెనీ దృష్టి పెడుతుంది. దాని కారణంగా టెంపరవరీ ఫినామా కొద్దిగా కొన్ని రంగాల్లో మనకిప్పుడు కరోనా కారణంగా ఉద్యోగాలు పోతున్నా భవిష్యత్తులో ఇది కారణం మనం రియలిస్టిక్గా ఈ ఆపర్చునిటీ మనం అందిపుచ్చుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పుడు చాలా సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేసే ఏదైతే మేజర్ కంపెనీలు ఉంటాయో వాటికి అసెంబుల్ కానీ మిగతా దానికి అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రెండవది దీని మీద ఆధారపడి మిగతా అన్ని సెక్టార్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాలు ఎక్కువగా పెరిగితే దాని మీద ఆధారపడిన అసంఘటిత రంగం కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవది వినియోగం, ఒకవేళ డబ్బు సైకిల్ వచ్చేస్తే ఖర్చు కూడా స్పెండింగ్ కూడా పెరుగుతుంది. ఆ స్పెండింగ్ పెరగడం వల్ల మనం రెస్టారెంట్స్ కావచ్చు, లేకుంటే వస్తువులు వివిధ రకాల బట్టలు ఇట్లాంటివి కొనడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయినాయి. కాబట్టి ఇవన్నీ పెరిగినప్పుడు ఆయా సెక్టార్లో ఆపర్చునిటీ పెరుగుతాయి. హాస్పిటాలిటీ సెక్టార్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టే వివిధ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఒకటి ఇంటర్లింక్ అయినాయి కాబట్టి అన్ని రంగాల్లో కూడా భారీగా ఉపాధి అవకాశాలు కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. సౌజన్య, సో పాండు, రూపాయి విలువ ఎలా ఉండబోతోంది? సో అన్ని ఆశావహంగా ఉండి అంతా పెరిగితే రూపీ వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ చూడొచ్చా మనం పాండు? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రూపీ వాల్యూ అన్నది మేజర్గా మనం ఇప్పుడు ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. అందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఈ రెండింటి మీద మనం అత్యధికంగా చేస్తున్నాం. అదేవిధంగా మనం చేసే ఎక్స్పోర్ట్స్ దీనికి అనుగుణంగా ఒకవేళ మనం ఎక్స్పోర్ట్స్ విదేశాలకు చేయగలిగితే ఆ బ్యాలెన్స్ అనే దాని మీద రూపీ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర వివిధ రకాలకు సంబంధించి ఇక్కడ తేగలిగితే ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేస్తే ఎగుమతి పరంగా వచ్చే డబ్బు అనేది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. మనం దిగుమతి చేసే మేజర్గా క్రూడ్ ఆయిల్, గోల్డ్కి ఈక్వల్గా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు మార్కెట్లో రూపీకి అనేది డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు శాసించగలిగేది ప్రపంచంలో డాలర్ ఉంది. డాలర్తో అన్ని కరెన్సీలని క్యాలిక్యులేట్ చేస్తాం. ముఖ్యంగా డాలర్లో అన్ని టర్మ్స్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేది ఆధారపడినప్పుడు దాన్ని మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం, ఎక్స్పోర్ట్స్ మీద మనం తక్కువ ఉన్నాయి. దీని కారణంగా మన రూపీ డిప్రిషియేషన్ అనేది, రూపీ వాల్యూ అనేది క్రమంగా పడిపోతుంది దీనికి అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా. సో ఎక్స్పోర్ట్స్ కన్నా పెరగలిగితే మన కరెంట్ అకౌంట్ డిఫిసిట్ పెరుగుతుంది. రెండోది మన స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినప్పుడు మన రేటింగ్, ఇంటర్నేషనల్గా రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా రూపీ అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే రూపీ వాల్యూ పెరుగుతుందో మార్కెట్లో మనం దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా మనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే మన ఎక్స్పోర్ట్స్ విలువ పెరుగుతుంది, ఇంపోర్ట్ విలువ తగ్గుతుంది. అప్పుడు ఇప్పటికీ మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ అనేది ఈ రెండింటి తేడా మధ్యలో విదేశంలో మనకు కావాల్సిన వస్తువు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవసరమైన నిధుల కోసం ఫారెన్ రిజర్వ్స్ అనేది మనం ఎప్పుడు పెట్టుకుంటాం. సో ఆ ఫారెన్ రిజర్వ్స్ అనే దగ్గర మనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇమీడియట్గా రేటు పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రాటజీ ప్రతి దేశం కూడా ఆచరించేది ఏంటంటే వాళ్ళు మార్కెట్లోకి ఆ ఫారెన్ రిజర్వ్స్ని వదిలేస్తారు. డాలర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడన్నా జరిగినప్పుడు ఇండియా కొన్ని రిజర్వ్ బ్యాంక్ కావచ్చు దేశంలో కానీ డాలర్స్ని మనం మార్కెట్లోకి అమ్మినప్పుడు ఆ డాలర్ వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది. ఆ రేట్లో మనం వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది ఒకవేళ రూపీ డాలర్ అన్నది టర్మ్స్ అదే జరిగితే రూపీ వాల్యూ పెరగడం కారణంగా చాలా రకాలుగా చాలా లాభాలు ఉంటాయి. తర్వాత రూపీ వాల్యూ పెరిగినప్పుడు గతంలో ఇప్పుడు మనం చూస్తాం, అమెరికాలో పనిచేసేవాడు కావచ్చు, ఇంగ్లాండ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కువైట్, మనం మిడిల్ ఈస్ట్ దేశాల్లో చూసేవాళ్ళు కావచ్చు, అక్కడ ఇచ్చే జీతాల్లో మనం లెక్కేసుకుంటాం. ఇప్పుడు అమెరికాలో $1000 ఆయనకు ఉద్యోగం వస్తుంది అంటే మనం రూపీ టర్మ్లో మనం తీసుకుంటే 70,000 రూపాయలు
ఆ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి. సో అదే జరిగితే మనం అక్కడ ఉన్న దానికంటే మనం ఇప్పుడు అదే వస్తువును $3 ఒక $5 ఉంటే దాన్ని కొనడానికి మనం ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎంత అంటే దాదాపు 350-400 రూపాయలు అవుతుంది. సో మన రూపీ వాల్యూ అనేది పెరిగినప్పుడు ఆ 350 రూపాయలు అన్నది 100-150 రూపాయలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ పరకంగా చూస్తే మనం కొనే వస్తువు ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని కారణంగా రూపీ పెరుగుతుంది. రూపీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీకి అన్నది అది చాలా మంచి పరిణామం. ఖచ్చితంగా దేశానికి ఇది ఒక రకంగా రూపీ గతంలో చాలా ఎక్కువగా ఉండదు. ఈ మధ్యకాలంలో రూపీ వాల్యూ పడిపోతూ వస్తుంది. కారణాలు మేజర్గా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కారణంగానే. సో అది ఒకవేళ స్టెబిలైజ్ అయితే ఖచ్చితంగా రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అది చాలా రకాలుగా మనకి లాభదాయకం. కేవలం ఇప్పటి వరకు రూపీ పడిపోవడం కారణంగా ఐటీ కంపెనీలు డాలర్లలో అగ్రిమెంట్ చేసుకుంటాయి కాబట్టి ఆ సెక్టార్ కంపెనీలకు మాత్రమే లాభం జరుగుతుంది, కానీ మిగతా వాటి అన్నిటికీ నష్టం జరుగుతుంది. ఇదే జరిగితే ఖచ్చితంగా అన్ని సెక్టార్లకి చాలా లాభంగా ఉంటుంది. మనం కొన్ని అవసరమైన కొన్ని ముడి సరుకులు కానీ లేదంటే కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ప్రోడక్ట్స్ కానీ బయట దేశాల నుంచి తెచ్చుకున్నప్పుడు రూపీ స్ట్రాంగ్ అయితే మనకు దాని విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ పాండు, థ్యాంక్ యూ.